పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు రకరకాలుగా చంద్రబాబు నాయుడు మళ్ళీ మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతకుముందు అయితేమి ఇప్పుడైతేమి రాయలసీమ వెనుకబాటుతనం గురించి కానీ రాయలసీమను అభివృద్ధి పరచాలనేటువంటి విషయం కానీ ఏ కోశాన ఆయన ఆలోచన చేయలే. స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి నిన్నటి వరకు కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి కావచ్చు, రాయలసీమ అభివృద్ధి గురించి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి విషయం కావచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచన చేసి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. మరొకసారి ఎందుకంటే ఒకసారి మెడ్రాస్ నుంచి తన్ని తరివేస్తే ఆంధ్రలో కర్నూలు రాజధానిగా 1953లో వచ్చి పన్నం. ఆ రోజుల్లోనే అంటే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా మనం అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ ఒక ఏరియాలో రాజధాని, మరొక ఏరియాలో హైకోర్టు పెట్టాలని అనుకుంటే ఏ ఏరియాలో రాజధాని పెట్టాలి, ఏ ఏరియాలో హైకోర్టు పెట్టాలని ఆ రోజుల్లోనే ప్రశ్న ఉత్పన్నమైతే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ వాసులకే ముందు కోరుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ రోజుల కానుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా అంటే రాజధాని ఇచ్చినట్టే ఇచ్చి నష్టపోయినా, తర్వాత ఏ ఆఫీసులకు లేకపోయినా, వర్షాభావ పరిస్థితులు అప్పుడు వెనకబడిన ప్రాంతం కింద డిక్లేర్ చేసినారు. మొన్నటికి మొన్న తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ మరొకసారి అన్నిటికంటే వెనుకబడిన ప్రాంతం రాయలసీమని అని చెప్పేసి డిక్లేర్ చేసినారు. ఇది చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం బీజేపీ కూడా రాయలసీమ డిక్లరేషన్ పేరు మీద బీజేపీ ఒక డెసిషన్ తీసుకుంది. జనసేన పార్టీ రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి జనసేన పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. అన్నీ కలిసి వాళ్ళ కూటములు ఉండి ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో సాహసోపేతంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దరిదాపుగా అంటే ఒక 4 అడుగులు ముందుకేసి లోకాయుక్త కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, వక్ఫ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఎస్ఆర్సి కావచ్చు, సిబిఐ కోర్టు కావచ్చు, ఈ రకమైనటువంటి కోర్టులన్నీ కర్నూలుకి తరలించి ఇక్కడే ఏపీఎస్ఆర్సీకి అయితే శాశ్వతమైన బిల్డింగ్లు ఆల్రెడీగా, లోకాయుక్త మొన్ననే కొత్త బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది, హ్యూమన్ రైట్స్ వాళ్ళు బిల్డింగ్లో ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉంది, వక్ఫ్ ట్రిబ్యునల్ కూడా ఇక్కడికి వచ్చింది. అంటే 43 రకాల ట్రిబ్యునల్ కోర్టులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం తెప్పించి ఎప్పుడూ లేని విధంగా అంటే 1000 కోట్ల రూపాయలతో 275 ఎకరాల స్థలాన్ని కేటాయించి డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఫౌండేషన్ స్టోన్ నేషనల్ లా యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేసి కూడా అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 2 నేషనల్ లా యూనివర్సిటీ లేవు. కష్టపడి గవర్నమెంట్ను మెప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి కర్నూలు వెనుకబడిన ప్రాంతం ఎట్లో హైకోర్టుకు వచ్చే ముందు ఇవన్నీ వస్తే హైకోర్టు ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిపైన అడుగులేసి తీసుకొచ్చి ఇక్కడికి చేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నువ్వు ఇంకా కొత్తవి తీసుకొచ్చి పెట్టుకోకడా, మేము కాదనట్లేదు, కానీ వచ్చిన వాటిని ఇక్కడికి హైకోర్టు రావాల్సినది రాకుండా చేయడమే కాకుండా వచ్చిన వాటిని తిరిగి అమరావతికే మళ్ళీ తీసుకెళ్లాలంటాం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రాంతవాసిగా నేనేమంటున్నా అంటే రాయలసీమ వాసులు మంచివాళ్ళు కానీ చేతగాని వాళ్ళు కాదనకటం మీ అమాయకత్వం అవుతుంది. రాయలసీమ వాసులు బిచ్చగాళ్ళు కాదు, మంచివాళ్ళే కానీ బిచ్చగాళ్ళు కాదు. ఎందుకంటే నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఏది ఏమైనా ఈ విషయంలో ఇప్పటికే ఎందుకంటే రాయలసీమలో 7 మంది మంత్రులు ఉన్నారు, మెజార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే
ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశము. మరి మీకు కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాబట్టినట్టు లేదన్న సంగతి అర్థమవుతుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అనంతపురంలో ఉన్నారు, కడపలో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు. ఇంతమంది మంత్రులు, ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను పెట్టుకొని ఒక్కరు కూడా నోరు ఇప్పలేకపోతున్నారంటే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీకెందుకు? మీకు రాజకీయం తప్ప ఈ ప్రాంత ప్రజలు నష్టపోయినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అన్నా మీకు కాబట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అన్ని తీసుకుపోయి అమరావతిలో కేవలం ఒక సామాజిక వర్గానికి లాభం చేకూర్చే విధంగా, కేవలం తన అనుకూలులో అయినటువంటి వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా మన్నటికి మన్నా మునిగిపోతే ఇవాళ వరకు కూడా తీరకలేని పరిస్థితి ఉంది అమరావతి. అట్లా చోటికి అన్ని తీసుకుపోవాలని చూస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాదా అని సంగతి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రజల తరపున పోరాడతాం. మేము కూడా ఈ ప్రాంతవాసిగా ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రాణ త్యాగానికైనా సిద్ధం, ఆమరణ దీక్ష కూర్చోడానికి కూడా సిద్ధం అనే సంగతి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఎన్నోసార్లు నష్టపోయినాం. ఇంకా పదే పదే రాయలసీమ వాసులు అంటే త్యాగమూర్తులు కాదు, ఖచ్చితంగా వాళ్ళు సాధించుకుంటారు ఏదైనా అనే సంగతి కూడా తెలియజేస్తున్నాం. మేము పొద్దు సమానం, ఎందుకంటే అత్యంతంగా సాగునీటి విషయంలో వెనుకబడిపోయాం, ఇవాళ డెవలప్మెంట్ విషయంలో వెనుకబడిపోయాం. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, అత్యంత వెనుకబడిన ప్రాంతం అనే సంగతి. ఇవాళ అన్నీ ఉండి అన్నీ తెలిసి మీరు కూడా ఒక రాయలసీమ వాసి అయ్యింది. మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టే మీరు వద్దంటున్నారు అనే సంగతి క్లియర్గా అర్థమవుతుంది. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఇప్పటికే అర్థమైపోయింది అందరికీ. ఆయన ఎంత చిత్తశుద్ధితో ఇక్కడికి రావడానికి కృషి చేసి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇట్లా రాష్ట్రంలో ఆయన డెసిషన్ తీసుకొని ఇన్ని రకాలైనటువంటి ఆల్రెడీగా కోర్టులు ఇక్కడికి వచ్చినాయి, పనిచేస్తున్న వాటిని కూడా మళ్ళీ తీసుకెళ్లాలనటం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా దీని మీద మేము తిరుగుబాటు పోరాటం చేస్తాం. ఏమైనా సరే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా అవి సాధించుకోవడంలో ముందుంటామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం.